ఒక్కసారి ప్రజా వాయిస్ చూద్దాం. ప్రజా వాయిస్లో సిరా చుక్క. మాయదారి సెల్ ఫోను మత్తు మందు వలె అలవాటయ్యే చూడు. మాటలు రాని పసిపిల్లల నుండి పండు ముసలి దాకా దాని మత్తులో దించింది చూడు. కరెన్సీ నోట్లకు కనబడకుండా చేసి జేబులో చిల్లర పైకం గలగలలు మాయమైపోయే నేడు. మంచికి తక్కువ అడ్డదారులు అలవాటై ఆదాం చేసే చూడు. నోట్లో బుక్కడు బువ్వ లేకుండా సెల్ ఫోన్ రీఛార్జ్ నిత్యావసర వస్తువు అయ్యే నేడు అంటూ మా మస్కూరి సుమన్ గౌడ్ అన్న జబర్దస్త్గా రాసిండు. వాస్తవంగా ఇప్పుడు అరే ఒక 100 రూపాయలు ఏమావా అంటే లేవు, మన దగ్గర క్యాష్ లేవు, అంతా ఫోన్లోనే. చిల్లర అంతమంది ఇట్లా వేసుకొని తిరిగేటోళ్ళం. ఇప్పుడు ఆ చిల్లర లేవు. అది ఏమైపోయిందంటే సెల్ ఫోన్ వచ్చిన కాడ నుంచి ఎన్ని అనార్థాలకు గురైందంటే ప్రతి మర్డర్ వెనుక సెల్ ఫోనే ఉన్నది. మళ్ళీ ఇంట్లో ప్రతి మర్డర్ వెనుక సెల్ ఫోనే ఉంది. ఆడు యూట్యూబ్లో చూడాలి కథం పట్టియాలి. ఈ సెల్ ఫోన్లు వచ్చిన కాంచి అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. దిక్కుమాలిన అక్రమ సంబంధాలు ఎక్కువై ఆ ప్రియుడు మోజులో భర్తను డంబెల్తో చంపింది. అది కొద్ది నిన్ననే భర్తను డంబెల్తో చంపింది. అనర్థాలన్నీ దాంతోనే ఘోరం. ఒక పోరి గీడ ఉంటుంది. ఆ పోరి సొంత అమ్మని చంపింది. అంజలి చాకలైలమ్మ సొంత అమ్మని ఎవరైనా చంపుతుందా? ఆ పోరి సొంత అమ్మని చంపే. ఇటువంటి సెల్ ఫోన్ చేయబట్టి ఇక మంచి కన్నా చెడు ఎక్కువ అవుతుంది దిక్కుమాలేదు. ఇక అది గింతంతే ఉంటుంది కానీ ప్రపంచాన్ని ఆట ఆడిస్తుంది. రీఛార్జ్ అయిపోకుండా ముందే వేసుకోవాలి. మళ్ళీ ప్రపంచాన్ని ఆట ఆడిస్తుంది సెల్ ఫోన్.